థ్యాంక్ యూ. నాతో మాట్లాడు ప్రభువా. నాతో మాట్లాడితే గొప్ప కార్యాలు జరుగుతాయా. నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. దేవా నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమేగనని, సువార్తతో నన్ను కలవరమేగనని. కలువారి సిలువా నాకే నిలువా, కలుషంబుగాపే కరములో చాచి. కలువారి సిలువా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనములు. ఇంతగా మమ్మల్ని ప్రేమించారు, మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మరొక నూతన మాసమును మీరు మాకు అనుగ్రహించారు, స్తోత్రాలు. ఈ భయంకరమైన ఎండలు మనుషులందరినీ ఎండగడుతుంటుండగా మీ అపారమైనటువంటి చల్లని వాతావరణం మాకు అనుగ్రహించాలని మేము ప్రాధేయపడుతున్నాం. ఈ వడదెబ్బ ఎవరికి తగలకుండా కాపాడునైనా దేవా, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాల ద్వారా మహిమ పొందుతాను నమ్ముతూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరలోసారి నా హృదయపూర్వక వందనములు. మీరందరూ బాగున్నారా? చాలా సంతోషము. మీరు వీక్షిస్తున్నారు యూట్యూబ్ ప్రోగ్రామును, సంతోషిస్తూ మాకు ఫోన్లు చేస్తూ అయ్యగారు మగ వాక్యం చెప్తున్నారని చెప్తున్న మాటలు బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చదువుకుందాం. బురద లేకుండా జమ్ము పెరుగునా, బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా. అది కోయబడక ముందు, అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది కాని, బహు పచ్చగా ఉన్నది కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. ఇతరుల మొక్కల అన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును. దేవుని మరచువారి గతి అందరిది అట్లే ఉంటుంది. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమవుతుంది. అతని ఆశ భంగమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే. అబ్బా, బాగా వినండి, వాక్యం నేర్చుకుందాం. సాలెపురుగును చూశారా మీరు? ఎంతమంది చూశారు? మీ ఇంట్లో బూజు కొడుతున్నారా? ఇది నేను మీకు సాలెపురుగును గురించి చెప్తున్నాను. సాలెపురుగు ప్రతి ఇంట్లో బూజు పైన చూస్తే సాలెపురుగు బాగా ఎగురుతూ తిరుగుతూ ఉంటుంది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ వాక్యం మీరు దాచిపెట్టుకుంటే ఎందుకు దేవుడు ఇవన్నిటిని మనకు పెట్టాడనగా, రే మానవుడా, నా కుమారుడా, నా కుమార్తె, అవి ఏం చేస్తే ఒకసారి చూసుకోరా అంటుంది పరిశుద్ధ ఆత్మదేవుడు. సాలెపురుగు ఒక విధమైనటువంటి ద్రవం ఉంటుంది. ఆ ద్రవం ద్వారా అది ఏం చేస్తుందనగా గూడు కట్టుకుంటుంది. ఒక నెట్, వెబ్ అన్నమాట. ఒక ఇండ్లు కట్టుకుంటుంది. ఆ గూడును ఎలా కట్టుకుంటుందంటే, ఈ షామిన వేసేవాడు ఏ విధంగా, బాగా వినండి, నేను మీకు కొంచెం అర్థమయ్యేటట్టు కొంచెం చిన్నగా 2 నిమిషాలు ఒక చిత్రం వేసాను. మీకు అర్థమయ్యే రీతిగా మీకు కావాలనే విషయంలో బాగా చూడండి. స్పైడర్ మ్యాన్, సాలెపురుగు, స్పైడర్. ఇది 4 పక్కల
షామిన వేసేటప్పుడు ఏ విధంగా ఒక మంచి గట్టిగా తాడు కట్టుకొని దానికి ఒక భూమిలో రాడు వేసి గట్టిగా ఉండటానికి ఒక విధమైన ద్రవము, ఒక దారం లాంటిది తెల్లగా ఉంటుంది. దీంతో గూడు కట్టుకుంటుంది. తర్వాత ఉన్నట్టుండి గబగబ 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 తిరుగుతూ ఉంటుంది. ఈ లోపల తిరిగి చూడటానికి మనకు చాలా బాగా కనపడుతుంది. ఇది ఈ సాలెపురుగుని గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎందుకు అలా గూడు కడుతుంది? మనం అనుకుంటాం దీని పాడుగాను మా ఇంటినంతా చెడుపుతుంది ఇది అని అనుకుంటూ ఉంటాం. కానీ దాని ఆహారం కొరకు అది చేస్తుంది. అలా ఎలా ఆహారం చేస్తుంది అనగా, ఇంకా అడవులలో మనం పోయి చూసినప్పుడు పెద్ద పెద్దవి ఉంటాయి. దాని గురించి ఇంకొక తర్వాత చెప్తాను నేను. ఎప్పుడైతే ఇది గూడు కట్టుకుంటుందో ఈ చిన్న చిన్న ఈగలు, కీటకాలు వెళ్ళి అక్కడ ఇరుక్కుంటాయి. అక్కడ ఇరుక్కున్నప్పుడు వెంటనే అది ఏం చేస్తుందంటే నోట పట్టుకొని బాగా తింటుంది. ఇక అడవి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద స్పైడర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద సాలెపురుగులు ఉంటాయి. అవి అల్లే ఆ గూడు ఎటువంటిదంటే, ఆ నెట్ ఎటువంటిదంటే, ఆ వెబ్ ఎటువంటిదంటే, స్టీల్ తీగలు ఎలా ఉంటాయి చూడండి, గట్టిగా తెల్లగా, అటువంటి దాన్ని కడతాయి. కడితే తొండలు, తేళ్ళు, పాములు, చివరికి పక్షులు కూడా అందులో ఇరుక్కొని పోతాయి. దాంట్లో పక్షులు కూడా ఇరుక్కొని పోతాయి. అమ్మో ఎరక్కుపోయి వచ్చాను, ఇరక్కుపోయాను, ఇది దొర, వచ్చావు కదా నేను నిన్ను వింటాను. ఆకాశములు ఎగురుచున్న పక్షి ఈ సాలెగూడలో ఇరుక్కొని పోతుంది. జ్ఞానము గల నీవు, నేను, మనము ఈ ఆకర్షణీయమైనటువంటి దీనికి లోపలికి పోవాలంటే తెలియకుండా నేను ఇది మీకు బ్లూలో వేసాను, నీలి రంగులో వేసాను, కానీ తెల్లగా ఉంటుంది. అది మీరు ఆ గూగుల్లో మీరు టైప్ చేస్తే, నాకంటే నిపుణులు మీరు, నేను అప్పుడప్పుడే ఏదైనా అవసరమైతే చూస్తాను, మీరు నాకంటే నిపుణులు. ఇంకా అమెరికా దేశంలో కొన్ని కంట్రీలలో పెద్ద పెద్ద సాలెపురుగులు ఉంటాయట. అవి గూడు కట్టుకోగానే రంధ్రాలలో, గుహలలో లోపల ఉంటాయట. వాటి యొక్క ఈపు భాగము సుమారు దేవుని బిడ్డలారా 1 ఫీట్ అడుగు ఉంటుందట. పామును లెక్క లేకుండా తింటుందంట అండి, అది తేళ్ళని తింటుందంట. రెండవది దానికి బొచ్చు ఉంటుంది, ఎంట్రుకలు ఉంటాయి. శత్రువును తినాలంటే ఒక్కసారి దానికి ఏదో ఒక జ్ఞానం ఉంటుంది, ఫుఫ్ అన్నట్టు అనగానే వీటికు ఆ పక్క 4 ఈ పక్క 4 కాళ్ళు ఉంటాయండి. ఆ పక్క 4 ఈ పక్క 4 కాళ్ళకు కూడా కండ్లు ఉంటాయంట వాటికు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పరు. ఇది ఎప్పుడైతే దాని వెంట్రుకలు వెదజల్లుతుందో దానికి విషం అయిపోయి అక్కడికి పడిపోతుంది, అక్కడికి పోయి దాన్ని తింటదంట. జ్ఞానవంతుడైనటువంటి యోబు, అది క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల క్రితము, ఊజు దేశానికి ఐశ్వర్యవంతుడైనటువంటి ఆయన బిల్దదు, జోఫరు, ఎలీఫజు. బిల్దదు, జోఫరు, ఎలీఫజు వీరు ముగ్గురు యోబుకు స్నేహితులు. వీరు ముగ్గురు కూడా వైద్యులు, డాక్టర్లు. ఈ డాక్టర్లకు ఈయనకు 42 అధ్యాయాలు మాటామంతి జరిగింది. ఈ మాటామంతిలో ఆయన బిల్దదు మాట్లాడుతూ ఈ మాట మాట్లాడతాడు. ఇప్పుడు మీ ప్రయాస అంతా కూడా, మీ జీవితం అంతా కూడా బురదలో ఎదిగినటువంటి జమ్ము గడ్డి కంటే కూడా పచ్చగా ఉంటుంది, కానీ అది తొందరగా వాడిపోతుంది. మీ జీవితం అంతే. మీ ప్రయాస అంతా కూడా సాలెపురుగు గూడు లాంటిదే అన్నాడు. ఎందుకు ఆయన ఇంత జ్ఞానంగా రాశాడు? ఎందుకు ఆయన ఇంత ఆరాటముతో రాశాడు? ఎందుకు ఆయన భారముతో రాశాడు? నా బిడ్డలారా, మీరు సాలెపురుగు లాంటి వలలో మీరు పడవద్దు. పాపం అనేటువంటి వల ఆకర్షణీయంగా ఉంటుంది, కనిపించదు. మొట్టమొదట అది నువ్వు టచ్ చేసి వద్దామని అనుకుంటావు, కొంచెం రుచి చూసి వద్దామని అనుకుంటావు. ఇన్నాళ్ళు కష్టపడుతున్నాము, రోజు కష్టపడితే నెలసరి జీతమే కదా, ఒక్కసారి మనము ఏదైనా చీట్లు వేద్దాము, బెట్టింగ్ వేద్దాము, ఇస్పెటకులు ఆడదాము, వడ్డీ వ్యాపారం చేద్దాము, ఇంకా ఒకరిని చంపుదాము, కోట్ల రూపాయలు వస్తాయి.
ఇదంతా కూడా సాలెపురుగు గూడు. దీనిలోనికి కనుక నువ్వు వెళితే ఆ మాటలు చూడండి ఎంత చక్కగా రాస్తాడు ఆయన. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు పెరుగునా, అది కోయబడక ముందు బహు పచ్చగా ఉండును, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మనసు వారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ భంగమగును, నిరర్ధకమగును. అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించున్నది సాలెపురుగు పట్టే. పట్టంటే గూడు. ఈ సాలెపురుగు గూడును దయచేసి మీరెవరు ఆశ్రయించకూడదు. అందుకే యోబు అంటున్నాడు, ఇంత జ్ఞానం గల వ్యక్తి క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల క్రితము ఆయన రాస్తే 4000 సంవత్సరాల తర్వాత మరలా దాన్ని ఎత్తి రాశాడు. ఎందుకు రాశాడు అనగా, ఈ దినము మనకు బుద్ధి నేర్పటానికి. అపవాది ఎలా మనుషులను లోన్ చేసుకుంటుందో ఈ పరిశుద్ధ గ్రంథములో 2 పర్యాయములే సాలెపురుగును గురించి రాయబడి ఉంది. మొదటిది, రెండవది కూడా నేను చూపిస్తున్నాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 59వ అధ్యాయము ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 59 వర్స్ 5 and 6. మిడునాగుల గుడ్లను పొదుగుదురు, వారు మిడునాగు గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వలన సాలెపురుగు వల వేయుదురు, ఆ గుడ్లు తినువాడు సచ్చును. వాటిలో ఒకదాన్ని ఎవడు త్రొక్కినట్లా సర్ప విషము పుట్టును. వారి చుట్టూ పట్టు బట్ట నేయుటకు పనికిరాదు. ఆ పట్టు అనగా ఆ యొక్క గూడు బట్ట నేయుటకు పనికిరాదు. వారు నేసినది ధరించుకొనుటకు ఎవరికి వినియోగింపదు. చూడండి, వారు నేసినది ధరించుకున్నట్టుకు ఎవరికి వినియోగింపరాదు. వారి క్రియలు పాపపు క్రియలే, వారు బలాత్కారము చేయువారే. నేను మిమ్మల్ని అందరి గురించి మాట్లాడట్లేదు. కొందరు ఎవరో ఒక్కరు ఉండొచ్చు సాలెపురుగు నేసిన ఆ యొక్క వలలో పడేవాళ్ళు. సారాయి తాగటమా, వేశ్య సాంగత్యం చేయటమా, పర్వాలేదులే అనటమా, ఎవరు చూడలేదులే అనుకోవటమా. ఇప్పుడు మీరు చేసేది కట్టుకోవటానికి రాదు, ధరించటానికి చేత కాదు. ప్రభు ముందుగానే చెప్తున్నాడు, నాకు తెలియదని మాట ఎవరు అనకూడదు. ఈ లోకంలో మనం ఉండాలి కానీ జీవనోపాధి తప్పకుండా రెక్కాడితేనే డొక్కాడుతుంది. కానీ ఏమి చేయమన్నాడు ప్రభువారు, ఏమి చేయకూడదన్నాడు ప్రభువారు. ఈ సాలెపురుగుల గురించి మనము రాకాసి సాలెపురుగంట అమెరికా అడవుల్లో ఎక్కువగా ఉంటాయంట. వాటి వెంట్రుకలు కనుక ఒక్కసారి జుమ్మని పారేస్తే శత్రువులు నాశనమైపోతారంట దగ్గరున్నవారు. తర్వాత ఈ పెద్ద ఈ రాకాసి సాలెపురుగులు స్త్రీగా అనగా ఫీమేల్ 25 సంవత్సరాలు బ్రతుకుతాయట. కానీ భర్తగా మేల్ కేవలం 5 నుంచి 6 సంవత్సరాలే బ్రతుకుతాడట. వింటున్నారా? కొన్ని పర్యాయాలు దీనికి ఆకలిందంటే ఫిమేల్కు ఆ భర్తగా ఉన్నటువంటి సాలెపురుగు తినేస్తుందంట. అమ్మ బతికేది 25 సంవత్సరాలు ఫిమేల్, మేల్ వచ్చేసి 5-6 సంవత్సరాలు. ఈ బ్రతికిన కాలంలో ఈ స్త్రీ 400 గుడ్లు పెడుతుందంటండి. 400 గుడ్లు పెడితే 2 నెలల్లో పొదుగుతుంటుందంట. పొదిగిన వెంటనే వాటి కాళ్ళ మీద అయ్యే జీవిస్తాయంట. వారిని ఎవరు కూడా పోషించవలసిన అవసరం లేదు. అనగా ఈ సందర్భంలో ఈ సాలెపురుగు సైతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈయన ఉచ్చులో ఎవరెవరు పడతారు, ఎలా పడతారు, ఎందుకు పడతారు, ఆకర్షణీయంగా ఉంటుంది పాపము. అక్కడేదో గూడు కట్టుకున్నాడు, అక్కడేదో నెట్టేశారు, దాన్ని నేను దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే జాగ్రత్త, అక్కడ 4-8 కాళ్ళు ఉన్నాయి. ముందు కూడా వాటికి బాగా దృఢమైనటువంటి కోరలు ఉన్నాయండి. దృఢమైనటువంటి కోరలు ఉన్నాయి. నాకు దొరకలే, సరే నేను తీసుకొని వచ్చేవాడిని. బాగా గుర్తు చేసుకోండి. దానికి దృఢమైన కోరలు ఉన్నాయంట. దొరలాగా కూర్చొని అందరినీ తింటుంటుందంట. పాపం అనేది ఎటువంటిదంటే మానవునికి చాలా ఆశ చూపిస్తుందంట. మీలో ఎవరైనా కానీ ఈ చెప్తున్న వాక్యంలో మీకు ఎవరికైనా కానీ ఇటువంటి బలహీనతలుగా ఉన్నట్లయితే యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం ద్వారా జ్ఞాపకం చేశాడు, యెషయా గ్రంథం ద్వారా మనకు తెలుపుతూ ఉన్నాడు.
ఎందుకు తెలుపుతూ ఉన్నాడు అనగా, మనం ఎవరే కానీ ఈ పాపం అనేటువంటి ఉచ్చులో పడకుండా ఉండటానికి. అందుకే హబక్కూకు అంటాడు, చదవండి హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ 1 వర్స్ 15 and 16 చదువుకుందాం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగుచున్నాడు. తన వలలో దానిని కూర్చుకొని తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఇంకేమండి, ఒక్కసారి నువ్వు అందులో ఇరక్కపోయినావంటే, ఇరక్కపోయి వచ్చాను, ఇరక్కపోయాను ఏనైనా అయ్యో అని ఇట్లా అనుకోలేదు. సరే ఏం చేస్తావు? మీరు ఎప్పుడన్నా మీరు వెళ్ళండి, చెట్ల దగ్గరికి వెళ్ళండి, కొన్ని తూనిగలు, ఆ తర్వాత గ్రాస్ హోపర్స్ అంటే మిడతలు, ఈగలు, చిన్న చిన్నవన్నీ వాటికి తగులుకొని చచ్చిపోయింటే బాగా పీల్చుకొని ఉంటుంది, పోలేకపోతుంది. చాలామంది సారాయికి అలవాటు అయిపోయినోడు కొత్త ఊరికి పోయాడు అనుకో, మనందరికీ బెల్ట్ షాపులు ఎక్కడో మనకు తెలియదు. వాడు దిగిందంటే కరెక్ట్గా బెల్ట్ షాప్కి వెళ్తాడు, సారాయి కుట్టుకి వెళ్తాడు. వానికి అడ్రస్ కూడా లేదు, దాని ఫోన్ నెంబర్ కూడా లేదు. టక్కున వాడు ఉంటాడు ఒకడు, ఎక్కడో సటకోడు. వేశ్య సాంగత్యం చేయవాడు, వానికి ఎవరు అడ్రస్లు ఇస్తారో ఏమో కానీ, వాడు చక్కనైన భార్య, చక్కనైన పిల్లలు, అందమైన కుటుంబము, ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాడంటే ఆ ఊర్లో ఒక టెంపరవరీ భార్య ఉంటుంది, ఉండూరులో పర్మనెంట్ భార్య ఉంటుంది. స్వరమింటున్న దేవుని బిడ్డలారా, ఎవరే కానీ స్త్రీలైనా పురుషులైనా, ఇందుకేనా మీరు నీ భార్యతో పెళ్లి చేసుకొని దైవజనుడు చెప్పిన మాటలు విని, నా భార్యను తప్ప నేను ఎవరిని ప్రేమించను, మూడవ వ్యక్తి నా ఇంట్లో అనగా నా ప్రేమను ఎవరికి పంచుకొని చెప్పింది ఇందుకేనా? ఇదిగో అట్లయితే నీవు సాలె పురుగు గూడులో ఉన్నావు, శత్రువు కాసుకొని ఉన్నాడు, ఎవరిని మెంగుదానా అని ఉన్నాడు, వాడు సాలె పురుగులాగానే మీ ఇంటికి వచ్చాడు. ఇప్పుడైనా నేర్చుకో నా ప్రియ బిడ్డ, నేర్చుకోకపోతే జాగ్రత్త. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చుతున్నాడు. ఆ ఆకర్షణానికి గురి అయిపోయినటువంటి గాలానికి ఆ వేటగాడి చేపలు బట్టి వాడు గాలం వేసి అనేక పర్యాలు మీకు చెబుతూ ఉంటాను. ఆ వేటగాడు ఏం చేస్తాడండి? చేపలు బట్టి వాడు ఏం చేస్తాడు? కర్యమ్మ, చేపలు బట్టి వాడు ఏం చేస్తాడండి? దీనికి కర్ర ఉంటుంది. ఈ కర్రకు ఆ పెద్ద దారం కనపడి, ఏ విధంగా ఈ సాలె పురుగు ఏ విధంగా ఒక విధమైన ద్రవముతో అల్లినట్టుగా, నెట్టు అల్లినట్టుగా తెల్లటి దారము, అది ఆ దారం అది ఒక నెట్ అన్నమాట, గట్టిగా ఉంటుంది, గట్టి టైపు. ఆ మధ్యన దానికి బెండ్ వేస్తారు, ఒక బెండ్ ఉంటుంది ఇట్లా, ఈ బెండ్ ఇలాగనే ఉంటుంది. దీని కింద కూడా దారం లోనికి పోతుంది. ఇక్కడి నుంచి ఈ సువ నుండి ఇంతవరకు ఎంత డిస్టెన్స్ ఉందో ఇంతకంటే లోపల కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఈ దొర కూర్చున్నట్టు ఇతడు కాలువగట్టు మీద కూర్చుంటాడు గాలం వేసి. ఆ గాలానికి ఏం పెట్టాడు తెలుసా? ఎర్రనేసాడు. ఎర్రను చుట్టి పెట్టింటాడు, ఎర్రను తొడిగింటాడు. దానికి ఎర్రను తొడుగుతారు. దాన్ని ఆ గాలం నుంచి ఎర్రను తొడిగినప్పుడు అది పూర్తిగా గాలం కనపడదు, లోపల గాలం ఉంటుంది, పైన ఎర్ర ఉంటుంది, ఆహారం దానికి, చేపకు. ఇప్పుడు ఇతని కాలుగొట్టు మీద దొర కూర్చున్నట్టు కూర్చుంటాడు. దీన్ని చూస్తుంటాడు, బెండ్ ఇది నీళ్ళల్లో మునగదు, కింద బరువు ఇనుపది, స్టీల్ది ఉంటుంది. అది ఎప్పుడైతే లోపల ఆహ్లాదకరమైన వాతావరణం తిరుగుతున్న చేప తిరుగుతూ కింద గాలం ఉంది కదా, ఒక్కసారి నాలుగుతో అట్లాంటిది అంతే. అన్నప్పుడు ఈ బెండుంది చూడు, ఒకసారి అలా అంటది అంటే నా దగ్గరికి చేప వచ్చిందని. అప్పుడు కొంచెం అలర్ట్ అవుతాడు ఈ మనిషి. అది అట్లా పోయి తిరిగి మళ్ళీ ఇద్దరిని పిలుచుకొని వస్తుంది చేప. అక్కడ రా పోదంరా రా అని వచ్చేళ్ళకే నువ్వా నేనా అందరూ వచ్చేస్తారు. ఎందుకు లోపల ఆహారం ఉంది కదా. హల్లెలూయా. వింటున్నారా? అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? వినండి, నేను చెప్పేది కాదు, మా నాయన రాయలేదు ఈ బైబుల్, మళ్ళీ మీ నాయన రాసినవి నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు వారు రాశాడు ఈ బైబులు. ఎప్పుడైతే ఇది నువ్వా నేను లోపల చూస్తలకే ఏదో ఒకటి హుషారైంది, ఏం చేస్తుంటే నేను మింగుతానని చెప్పి అమాతంగా ఆ గాలాన్ని నోట్లో మునిగినప్పుడు ఈ బెండు ఇట్లా పోతున్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? వేటగాడు అలా అంటాడంతే, ఎగురిచి కింద పడిపోద్ది. చేప కొట్టుకుంటుందండి భూమి మీద, ఇట్లా కొట్టుకుంటుంది.
ఇట్లా కొట్టుకుంటున్నప్పుడు అప్పుడు దగ్గరికి పోయి దాన్ని తీసి ఆ నోట్ల నుంచి గాలము తీసి ఆ చేపను తీసి బుట్టలు వేసుకొని మరల గాలం వేస్తాడు. ఎంతోమంది యవ్వనస్తులు ఈ దినాలలో పాపములో మునిగిపోయి ఉన్నారు. కుటుంబంలో నెమ్మది లేదు, ఎంత సంపాదించినా మిగలటం లేదు, ఎంత బ్యాంకులో పెట్టుకొని దొరకటం లేదు. కారణం ఏంటి అనగా, నువ్వు ఎక్కడో సాలెపురుగు గూటిలో ఇరుక్కుపోయినావు తమ్ముడు, అమ్మా. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎరలోనే గాలమును కరచి ఎగరి చచ్చిన జలచరము వలె, ఎరలోనే గాలమును కరచి ఎగరి చచ్చిన జలచరము వలె, పరుగిడకోయి పాపము కొరకు దొరికెదవు సంసోను వలె, దొరికెదవు సంసోను వలె. సంసోను మామూలు వాడండి, అభిషేకం పొందిన వాడండి. ప్రార్థన చేస్తే భూమి పగిలిపోయి నీళ్ళు వచ్చేయండి. 300 నక్కలను పట్టుకున్నాడు. శత్రువులు ఓడించటకు 150 ఒక ప్రక్కన 150 ఒక ప్రక్కన బట్టి వాటి తాకులకు ముడేశాడు. కిరసనాలు పెట్టి అగ్గి పెట్టాడు. ఒక్క తన్ను దండాడు. ఒకదాని దంటే 150కి టచ్ అయిపోయింది. అవి ఎగురుకుంటూ 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 పోయి ఫిలిప్తీల శీలకు అగ్గి పెట్టేసి మొత్తం నాశనం చేసాయి. ఆ ఊరు వాళ్ళకు సంసోను కలలో వచ్చేవాడు, రోజు కలలో వచ్చేవాడు సంసోను. వాడిని ఎప్పుడు పట్టుకోవాలో మన దేవతకు బలి అర్పించాలా. వాడు మనం నిద్రపోనీయటం లేదురా. సంసోడు రాత్రి అంతా ఒక అమ్మాయితో పండుకొని దొరికాళ్ళే అని వాళ్ళందరూ కూడా లోపల పెట్టారు, లాక్ చేశారు. అమ్మ దొరికాళ్ళారా మనం అనుకున్నాడు. సార్ పొద్దున్నే లేచాడు, అడిగి చూశాడు. అమ్మ లాక్ అయిపోయిందిరా, ఏం చేయాలనుకున్నాడు. దగ్గరికి పోయాడు. ఒక్కసారి ఆ ద్వారబంధాలను పట్టుకొని హప్ అన్నాడు, ఎత్తి భుజాన్ని వేసుకున్నాడు. అమ్మ 20 కిలోమీటర్లు తీసుకొని వెళ్ళిపోయి వాటిని పారేసి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ అనుకున్నారు సంసోను దొరికిందని ఊరంతా ప్రచారం చేశాడు. హాస్టల్కి ద్వారబంధరాలే లేవు, తలుపు లేవు. అబ్బా, ఇన్ని పట్టుకోవాలా తమ్ముడు, నిన్ను పట్టుకోవాలి, చెల్లి నిన్ను పట్టుకోవాలి అని నువ్వు ఎవరు పట్టించాల్సిన అవసరం లేదు. ఏ పోలీసు వాళ్ళు నిన్ను పట్టించాల్సిన పని లేదు. నీ పాపమే సాలెపురుగు గూడులోని ఇరుక్కొని పోతావు. ఇరక్కపోయాను. ఎరలోనే గాలమును కరచి ఎగరి చచ్చిన జలచరము వలె, పరుగిడకోయి పాపము కొరకు దొరికెదవు సంసోను వలె, దొరికెదవు సంసోను వలె. చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడువో సోదరుడా. అందుకే ఎప్పుడైనా నువ్వు తెలుసుకొనైనా మీ ఇంట్లో చిన్న చిన్న సాలెపురుగులు ఉన్నాయా లేవా? చెప్పరు. మీరు ఎంత పెద్ద ఇంట్లో శుభ్రంగా ఉన్నా, రోజు దాన్ని శుభ్రం చేసినా మీ ఇంట్లో సాలెపురుగులు ఉన్నాయా లేవా? ఇప్పుడైనా తెలుసుకో. ఎవరండి వీరు? ఎట్లుంటారండి వీరు? వారి రూపం ఏంటండి అని అంటారా? రండి, ఈ ఎన్ని శరీర కార్యాలని దేవుడు చెప్తాడు. గలతీలకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 19 and 20లో దాదాపు 15 విధములైనటువంటి శరీర కార్యాలు ఉన్నారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి అనగా, జారత్వము చేయవాడు సాలెపురుగు గూడులో ఇరుక్కుంటాడు, అపవిత్రంగా ఉన్నవాడు ఇరుక్కుపోతాడు, చూసిన వారందరితో వ్యభిచారం చేయాలన్నవాడు ఇరుక్కుపోతాడు, దేవుని కాకుండా విగ్రహార్థన చేయవాడు పడిపోతాడు, అభిచారం పెళ్లి కాకముందే ఇష్టానుసారం తిరిగిన వాడు దాంట్లో పడిపోతాడు, ఎప్పుడు ద్వేషాలు, కలహములు, మత్సరములు, క్రోధలు, కక్షములు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, అంటే సినిమాలు, సీరియళ్ళు. హల్లెలూయా. అమ్మా, చంపిన పాస్టర్ గారు, నేనేం చంపలేదండి. జాగ్రత్త, స్పైడర్ మ్యాన్ ఉన్నాడు అక్కడ. 25 ఏళ్ళు బతికాడు. ఎక్కువ కోపం వస్తే భర్తని మింగేసింది ఇది సాలెపురుగు. ఏండి, భర్తని ఏం చేసిందండి? మింగేసింది. నేను బతికేది 25 సంవత్సరాలు, నువ్వు ఆడ బతుకుతావు అని చెప్పి మింగేసింది. ఏండి, ఎన్ని గుడ్లు పెడుతుంది? 400 గుడ్లు పెడుతుంది. 2 నెలలకు పెరిగి పుట్టినాయి అంటే వాటిని ఎవడు పాలిచ్చి పెంచాల్సిన అవసరం లేదు. అందుకే ఈ దినాల్లో చాలామంది ఈ త్రాగుడుకు బానిసైన పిల్లలు ఎంతోమంది. సార్, ఎండకు తట్టుకోలేకపోతున్నాం సార్,
సార్ ఒక అర్ధ కిలోమీటర్ కూడా నడవలేకపోతున్నాను సార్, వణుకుడు పుడుతుంది. పాపము చేయవానికి శక్తి ఉండదండి, పాపములు ఉన్నవాడికి శక్తి ఉండదండి, ఇష్టానుసారానికి తిరిగేవానికి బలం ఉండదండి, ఇష్టానుసారం తిరుగుతున్న స్త్రీ పురుషులకు బలము తగ్గిపోతుందండి. కేవలం ఎముకలు మాత్రమే కనపడతాయండి, పండ్లు కనపడతాయండి, కండ్లు కనపడతాయండి, మిగతంత కారిపోతుందండి. ఎవరైనా మీరు అలాగున్నారా? నేను నమ్ముతున్నాను మీలో ఎవరు కూడా లేరు. అయితే ఎవరైనా ఒక్కరైనా ఉన్నట్లయితే మీ ఒక్కరి కోసమే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దాదాపు 15 విధమైన జాతుల వారు ఏం చేశారు? వీరందరూ కూడా ఆ సాలెపురుగు గూడులో పడిపోయి ఎంతోమంది ఇరక్కపోయి ఇడిపించుకోలేకపోతున్నారు. సాలీడు ఏండి, ఇది సైజ్ ఎంత, తినేది ఎంత? అందుకే పాపము చిన్నదైనా బహు జాగ్రత్తగా ఉండాలి. పెద్దలు అంటుంటారు ఊర్లలో, అప్పుడు పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టు బాబు అంటారు. అది లేచిందంటే పడగి లేచిందని చంపుతుంది, కానీ సరైన పెద్ద కర్ర తీసుకు దాన్ని కొట్టడానికి. పాముకు కూరలు ఉంటాయండి, పాముకు కూరలు ఉంటాయి. తేలుకు కొండిలో విషయం ఉంటుంది, కూరల్లో విషయం ఉంటుంది. మానవునికి మాత్రము దేహం అంతా విషయమే ఉంటుంది. అందుకే అంటాడు, ఈ విషయము నుండి ఎడబాపటానికి యేసు ప్రభువు తన ప్రాణం ఇచ్చాడు, రక్తం గార్చాడు. ఏ అధ్యాయములైతే జమ్మును గురించి మాట్లాడాడు, బురదను గురించి మాట్లాడాడు, గడ్డిని గురించి మాట్లాడాడు, మీరు ప్రయాసపడుతున్నది గడ్డికే అన్నాడు. చివరికి కిందికి వచ్చి మీ ప్రయాస అంతా కూడా సాలెపురుగు పట్టే అన్నాడు, సాలెపురుగు గూడే అన్నాడు. సాలెపురుగు దగ్గరికి పోతే రండి నేను ఆహ్వానిస్తానని నేను ఆ వళ్ళకి వేసుకుంటుంది, వేసుకొని ఇడిపించా చూద్దాం. పక్షులు చిరుక్కున్నాయంటే రెక్కలు కొట్టాల్సింది కానీ ఇడిపించుకోవటానికి చేత కాదు. అది స్టిల్ తీగలాగా అనుకుంటాయంటే కొన్ని ఏరియాల్లో గట్టిగా ఉంటాయంట, ఇడిపించుకోవటానికి చేత కాదు. మీరు ఎవరే కానీ ఏం పర్వాలేదులే, డబ్బులు చాలా ఉండాయిలే, నేను ఇరుక్కుపోతానులే అంటే, బాబు నాయనా తమ్ముడు, నిన్ను ఇప్పించేవాడు ఎవడు లేడు, నీకు అవి నిరుక్కున్నావు గనక నిన్ను ఇడిపించడానికి ఎవరికి చేత కాదు. అయితే ఒక గొప్ప దేవుడు వచ్చాడు. అదే యోబు మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడుచున్నాడు అనగా 8వ అధ్యాయము 5 నుంచి చదువుకుందాం. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడుకు దేవుడు నువ్వు బతిమాడుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. చప్పలు కూడా తెలుసుదామా? ఏ అధ్యాయములైతే నీకు బుద్ధి చెప్పాడో అదే అధ్యాయంలో కూడా నిన్ను ప్రేమిస్తూ కూడా ఉన్నాడు యేసయ్య. అవును, ఈ ధర పాపములను మోసే మానవుడు ఎవరు లేరు, ఏ దేవుడు కూడా లేడు. యేసయ్య ఒక్కడే నీ పాపాలను మోయటానికి వచ్చాడు. దేవా, ఇవన్నీ కూడా నేను చూసినప్పుడు నాకు వణుకుడు పుడుతుందయ్యా, భయం పుడుతుంది. ప్రభువా, నా జీవితాన్ని నేను నీకు అర్పిస్తాను, నాయనా నా హృదయం నీకు ఇస్తాను. దాదాపు 900 రకాల సాలెపురుగులు ఉన్నాయంట ప్రియులారా. 900 రకాలు సాలెపురుగులుంటే విధమైన పాపము కూడా ఉందంట ఈ లోకంలో. ఒక్కొక్క పాపము ఒక్కొక్క మనిషిని ఎలా చెడుపుతుంది, ఎలా దేవుని మందిరానికి రాకుండా చేయాలనేది అపవాది పన్నాగం కట్టి మీరున్న ఇండ్లల్లోనే సాలెపురుగును పెట్టాడు. ఎందుకు దేవుని మందిరానికి ప్రజలు రాకపోతారంటే, నేను మీకు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాల్లో 15 రకాల మనుషులు ఉన్నారు. వారు ఎందుకు దేవుని దగ్గరికి రారు? ఫాస్టింగ్ ప్రేయర్కు రారు, ఆరాధనకు రారు, ఎప్పుడో దర్శనమిచ్చి వెళ్ళిపోతారు. కారణం ఏంటనగా వారు సాలెపురుగు గూడులో ఇరుక్కొని పోయారు అని చెప్పుటలో సందేహం లేదు, నేను చెప్పటం లేదు, దేవుడే చెప్తున్నాడు. అయితే దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మాట మనం చదువుతున్నప్పుడు, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ తీసుకుంటాడు.
నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు అది మహాభివృద్ధి. ఎస్ ఎస్ చెప్తుందామా? మన జీవితాన్ని సమర్పిస్తున్నాము. పరలోక సాధనం నవజీవన సారమే. పరలోక సాధనం నవజీవన సారమే. కలువరిలో సిలువలో కలువరిలో ఊరినారు నిరాచారలేనా. పరలోక సాధనం నవజీవన సారమే. దేవాన్ని నిలుపుకోవాలి. ఎవరున్నాడయ్యా? నేను మనసు పెడతాను నీ మీద. పాపముల మోయ బలవంతుడు కానరాడే. ఇలా నీతిమంతుడు ఒక్కడును లేనే లేనే. పాపముల మోయ బలవంతుడు కానరాడే. ఒక్కడును లేనే లేనే. నరరూపినా యేసు బలియాగమే. నరరూపినా యేసు బలియాగమే. లోక కళ్యాణమే. లోక కళ్యాణమే. పునరుద్ధానమే. రక్షణ సూత్రమే. పునరుద్ధానమే. రక్షణ సూత్రమే. పరలోక సాధనం నవజీవన సారమే. పరలోక సాధనం నవజీవన సారమే. చాలా ఉపాయంతో వాడు వల వేస్తాడు. చాలా ఉపాయంతో వాడు గాలం వేస్తాడు. ఏం పర్వాలేదులే, ఎవరు చూడలేదు అనుకుంటావా? సిలువలో యేసు చిందించిన రక్తమే. కలువరి వాణి ప్రచురించు దివ్యవాక్యమే. సిలువలో యేసు చిందించిన రక్తమే. కలువరి వాణి ప్రచురించు దివ్యశాస్త్రమే. ఇది ఏ పరలోక న్యాయము. ఇది ఏ పరలోక న్యాయము. సిలువ నినాదము. సిలువ నినాదము. ధరనరుల పాపము క్షమించే నాదుడు. పరలోక సాధనం నవజీవన సారమే. పరలోక సాధనం నవజీవన సారమే.
మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. వాని వలలో, వాని వెబ్లో, వాని నెట్లో, బ్రదర్ నాకు నెట్ అందటం లేదు బ్రదర్, సిస్టర్ నా నెట్వర్క్ పనిచేయట్లేదు బ్రదర్, నువ్వు ఎక్కడో వెబ్లో ఇరుక్కుపోయావు బాబు, తమ్ముడు చెల్లి నువ్వు ఇరుక్కుపోయావు నైనా, అందుకే జీవితం అరణ్యముగా అయిపోయింది, సంపాదించిన నెమ్మది కనపడట్లేదు, ఏం చేద్దాం? కానీ సాలెపురుగు గూడు ఎంతదండి, ఇంట్లోనే పెట్టాడు కదా, వెళ్ళండి మీ ఇంట్లో చూసుకోండి ఈ దినం. ఆ గూడును, ఆ నెస్ట్ను చూడండి ఒకసారి, ఆ వెబ్ను చూడండి ఒకసారి, నేర్చుకుందాం. యోబు భక్తుడు, యెషయా భక్తుడు, హబక్కు భక్తులు, అపోస్తలుని పౌలు సంఘానికి రాస్తూ మీరు ఇరుక్కపోవద్దు, ఎరక్కుపోయారా? ఇప్పుడైనా దేవుడు అంటాడు, స్వార్థ చెప్తున్నాడు ఆయన, నీవు జాగ్రత్తగా దేవుని ఎదిగిన ఎడలా, సర్వశక్తులకు దేవుని బతిమాలుకుని ఎడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును అభివృద్ధి చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు. దేవుడే విడిపించగలడు, ఎవరు కూడా విడిపించలేరు. ఈ పాపములు విడిపించడానికి ఎవరు రాలేదు, ఒక్కడే, ఆయనే మన రాజు వచ్చాడు విడిపించటానికి. ఆ వల్లలో నుండి చిక్కున్నావా తమ్ముడు చెల్లి, దేంట్లోనే ఇరుక్కుపోయావా? పర్వాలేదులే, ఎవరు చూడలేదులే అనుకుంటున్నావా? నాకు తెలియదు నీ పరిస్థితి ఏంటో, నిన్ను నేను తప్పుగా భావించటం లేదు. ఎవరైనా ఒక్కరైనా ఈ మాటలు ఉన్నట్లయితే దేవుని సన్నిధానికి దూరం కావద్దండి. ఏదో అక్కర పడితే దేవుని సన్నిధానికి వచ్చి 10 రూపాయలు కానికిచ్చి పాస్టర్ గారు వస్తానని తాడు చెప్పి వెళ్ళిపోతే ఎక్కడో ఇరుక్కున్నావు బాబు, ఎక్కడో నువ్వు ఇరుక్కున్నావు తమ్ముడు. నీ కన్నీరు తుడుస్తాడు యేసయ్య, నిన్ను విడిపిస్తాడు యేసయ్య. పాపముల మోయ బలవంతుడు కానరాడే, నీతి మంతుడు ఒక్కడునో లేనే. పాపముల మోయ బలవంతుడు కానరాడే, నీతి మంతుడు ఒక్కడునో లేనే. నరరూపి యేసు బలియాగమే, నరరూపి యేసు బలియాగమే, లోక కళ్యాణమే, లోక కళ్యాణమే, పునరుద్ధానమే, రక్షణ సూత్రమే, పరలోక సాగరం, నవజీవన సారమే, పరలోక సాగరం, నవజీవన సారమే, కలువరిలో రుధిరా తారలేనా, పరలోక సాగరం, నవజీవన సారమే. నేను ఇరుక్కొని పోయాను తండ్రి, విడిపించుటకు మీరు వచ్చారు కదా, శ్రద్ధ పెట్టాయా నా మీద అన్నప్పుడు, అన్నింటికి నీకు సమయం ఉంది బ్రదర్ సిస్టర్. దేవుని మందిరం అంటే ఎక్కడో నీకు అలర్జీ, దేవుని మందిరానికి చూసుకోవద్దు. దేవుని కార్యాలు తరచుగా నువ్వు చెయ్యి, దేవుని కార్యము తరచుగా నువ్వు చెయ్యి, లేకపోతే ఇరుక్కుపోతావు.
ఇరుక్కుపోతావు. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించాడు కనుకనే జ్ఞాపకం చేశాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది రక్షణ దినం, ఇది అనుకూల సమయం. ఆయన దగ్గర నువ్వు శ్రద్ధగా వెతికితే నీ మొర ఆలకించి దేవుడు నీ మొదటి స్థితి కంటే నీ రెండవ స్థితి మహా అభివృద్ధి చేస్తాడు. నీ నివాసాన్ని ఆశీర్వాదిస్తాడు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలను, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాలను యేసయ్య ఆశీర్వాదిస్తాడు. అందుకే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. యేసయ్య వైద్యులకు అర్థం కాలేదేమో నీ సమస్య, ప్రభు తప్పకుండా నిన్ను బాగు చేస్తాడు. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కనికరము, కృప, వాత్సల్యత, దయ, సమృద్ధి కలిగిన దేవా, ఈ దినము మాకు స్పైడర్ను, సాలెపురుగును తెచ్చారు నాయనా. భక్తులు ఎంతో శ్రద్ధగా రాసి మాకు, మా తరం వారికి ఇచ్చిన ఈ గొప్ప జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఒక మంచి గుణపాఠం మీరు మాకు నేర్పినందుకు మీకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలు వెళుతున్నారు, వీరిని దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో పెంచయ్యా. ఎవరు కూడా ఆ యొక్క వెబ్లో ఇరుక్కోకుండా ప్రభువా వారిని కాపాడు. మీరు విడిపించుటకే వచ్చారు కదా, ఇదిగో నాయన విడిపించండి. నీ కృపలో పెంచండి. వీరి కుటుంబాలను ఆశీర్వదించండి. నెమ్మదిని అనుగ్రహించండి. సమాధానముతో నింపండి. స్వస్థపరచండి. నూతనమైన కార్యాలు జరిగించండి. మీరు చేసిన ఉపకారానికి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ మనందరికీ యేసయ్య విడుదల పరిపూర్ణంగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.